ఏపీలో స్వచ్ఛారథం పథకం అనేది స్టార్ట్ అయిందండి. అంటే ఇంటింటికి వెళ్లి పొడి చెత్తను సేకరిస్తారండి. పొడి చెత్త అంటే ప్లాస్టిక్, ఇనుము, పేపర్స్ ఇలాంటి పొడి చెత్తను సేకరించి అంటే రీసైకిల్ చేయగలిగిన వస్తువులను సేకరించి వాటి యొక్క వెయిట్ చూసి వెయిట్‌కి సంబంధించిన అమౌంట్ గాని లేదా వస్తువులు గాని ఇవ్వడం అయితే చేస్తారండి. అంటే చెత్తకు బదులుగా నగదు లేదా వస్తువులనేది పంపిణీ అయితే చేస్తారు. ఈ యొక్క చెత్తనంతా తీసుకొని వెళ్లి రీసైక్లింగ్ అనేది చేస్తారు. దీని ద్వారా గ్రామాల్లో గానివ్వండి, పట్టణాల్లో గానివ్వండి, పారిశుద్ధ్య యొక్క ప్రమాణాలనేది పెంచడం అయితే చేయడానికి ఈ యొక్క స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. సరుకులు ఏమేమి ఇస్తారంటే కొబ్బరి నూనెలు గానివ్వండి, సర్ఫ్ ప్యాకెట్లు గానివ్వండి, సబ్బులు గానివ్వండి, ఒంటి సబ్బులు గానివ్వండి, కార్న్ ఫ్లోర్ ప్యాకెట్స్ గానివ్వండి, టీ లేదా బ్రూ కాఫీ ప్యాకెట్స్ గానివ్వండి, లేస్ ప్యాకెట్లు, పేస్టులు, షాంపూలు, పెద్ద ఉల్లిపాయలు, టూత్ బ్రష్‌లు, పెన్నులు, పెన్సిల్లు, గోధుమ పిండి, వేరుశనగ గుళ్ళు లేదా మినపగుళ్ళు, కందిపప్పు ఇలాంటివన్నీ ఇవ్వడం అయితే చేస్తారండి. అయితే తీసుకునే ఐటెమ్స్ ఏంటి అంటే వాళ్ళు ఏ ఐటెమ్స్ తీసుకొని మనకి ఈ ఐటెమ్స్ అన్నీ ఇస్తారు. ఇనుము గానివ్వండి, పేపర్లు గానివ్వండి, పుస్తకాలు గానివ్వండి, అంటే పాత పుస్తకాలు గానివ్వండి, అట్టపెట్టెలు గానివ్వండి, ప్లాస్టిక్ బాటిల్స్, గాజు బాటిల్స్, స్టీల్ వస్తువులు గానివ్వండి, అల్యూమినియం అంటే మనం ఈ కోకో కోలా, పెప్సీ తాలూకా టిన్స్ ఉంటాయి కానివ్వండి, ఇలాంటి టిన్స్ కానివ్వండి, లేదా ఇతర వస్తువులు ఏవైనా సరే ఈ యొక్క వస్తువులు అనేది తీసుకొని మీకు ఇంతకుముందు నేను చెప్పిన సరుకులు అనేది ఎవరైతే చేస్తారండి. పాఠశాల విద్యార్థులని ఈ యొక్క స్వచ్ఛ ఆంధ్రాలో భాగంగా ఇంక్లూడ్ చేసేందుకు ఈ యొక్క స్కీమ్ అయితే తీసుకొచ్చారండి. స్వచ్ఛరథం అనే స్కీమ్ అనేది తీసుకురావడం జరిగింది. పల్లెల్లో పరిశుభ్రతకు వినూత్న కార్యక్రమంగా ఈ యొక్క స్కీమ్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ యొక్క స్కీమ్ లో పొడి చెత్త ఏదైతే ఉందో అది పిల్లల దగ్గర నుంచి సేకరించి దాన్ని తూకం వేసి దానికి సరిపడా కొత్త సామాగ్రి అయిన పెన్నులు కానివ్వండి, పుస్తకాలు కానివ్వండి, వారికి కావాల్సిన ఆటలు కానివ్వండి, ఇవి వారికి విద్యార్థులకు అనేది అందజేస్తారండి. ఈ యొక్క ప్రాజెక్ట్ ని పైలట్ ప్రాజెక్ట్ కింద అనకాపల్లి జిల్లాలో దీన్ని స్టార్ట్ చేశారండి. ఈ అనకాపల్లి జిల్లాలో మంచి స్పందన అయితే రావడం జరుగుతుంది. పిల్లలందరూ చక్కగా వారికి సంబంధించిన పొడి చెత్తని తీసుకొచ్చి తూకం వేయించి దానికి సంబంధించిన వెయిట్ కలిగిన పుస్తకాలు కానివ్వండి, పెన్నులు కానివ్వండి తీసుకుంటున్నారండి. ఇలా ఈ యొక్క కార్యక్రమం అనేది సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అవుతుంది. తొందరలోనే జిల్లాలో కూడా ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ అవుతుందండి.